ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్తాను విను. ఇప్పుడు నా కడుపులో పెరిగే పాపకు తండ్రి కార్తిక్. అతని క్యారెక్టర్ బ్యాడే కానీ అన్నిట్లో సూపర్ ఫాస్ట్. తన ఆలోచనలన్నీ చెడు వైపు కాకుండా మంచిగా ఉపయోగించాలని చూస్తే కార్తిక్ జీనియసే. అతని జీన్స్ ఆ పాపలో ఉంటాయి కాబట్టి పుట్టబోయే పాపలో ఐక్యూ ఎక్కువ ఉంటాయా ఉండవా? ఇక తెలివితేటల్లో పాపకి రేపటి రోజున మల్టీ లెవెల్ టాలెంట్ ఉంటుంది. జనరేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. రీజన్ ఏంటంటే నా కడుపులో పెరిగే బిడ్డకి తల్లి అను మేడం కాబట్టి. సో నాకేమైనా పర్వాలేదు కానీ నా కడుపులో పెరిగే బేబీకి గ్రోత్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వాహ్ వాహ్, క్యా సీన్ హే సుందరి. పెంచుకున్న పాపకి తల్లివయ్యావు, కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లివి కాబోతున్నావు. సూపర్ మదర్వి నువ్వు. చిట్టి పొట్టి కథలు చెప్తున్నావా ఈ చిట్టి తల్లికి? ఇప్పుడు నువ్వు గర్భవతివయ్యావు అంటే ఇక పుట్టబోయే బిడ్డకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావేమో అనుకున్నాను. నిన్ను నీ హ్యాపీనెస్ ని చూస్తుంటే కనిపించే పల్లవికి కనిపించని నీ కడుపులో ఉన్న బిడ్డకు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుంది. పల్లవి తండ్రి పేరడిగితే టక్కుని చెప్తా, ఎక్కడో దుబాయ్లో ఉన్న శ్యామని. మరి నీ కడుపులో పెరుగుతున్న పసిబిడ్డకు తండ్రి ఎవరు? మేడం, బిడ్డ తండ్రి కార్తికే మేడం. ఈ పేరు చెప్తే మీరు షాక్ అవుతారు, అందుకే చెప్పలేను. ఏంటి సుందరి ఆలోచిస్తున్నావు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరా అని నువ్వు కూడా డైనమాలో పడిపోయావా?